హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. జనరల్ గా ఏదైనా సినిమా రిలీజ్ అయితే దాని పైరసీ ప్రింట్ ఆన్లైన్ లోకి వస్తుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఒక యోధుడు మూవీలో మాత్రం సీన్ రివర్స్. ఇక్కడ సీన్ రివర్స్ అంటే పైరసీ ప్రింట్ రాదని కాదు, వస్తది. కాకపోతే అది కూడా ఆయనే అప్లోడ్ చేసుకుంటాడు. ఓ మై గాడ్, వాట్ ఇస్ హ్యాపెనింగ్ టు దిస్ కంట్రీ? ఈ పైరసీ ప్రింట్ల్ని బయట సీడీలు చేసి అమ్ముతారని గానీ ఐబొమ్మ లాంటి వెబ్సైట్లో దొరుకుతాయి అనుకుంటే మీరు పెప్సీలో పకోడీ ముంచుకు తిన్నట్టే. ఈ పైరసీని రోతకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఇన్స్టాగ్రామ్ లోనే పోస్ట్ చేస్తాడు. ఇలా ఎవ్వరూ కొనని ఈ సినిమాల్ని మనం దయాహృదయంతో 3 పార్ట్లుగా రిలీజ్ చేసాం. ఆ సినిమాలకు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత తాతయ్య ఇంకా సినిమాలకి రిటైర్మెంట్ ఇచ్చేసాడేమో అనుకుంటే లేదు, ఇంకా కాన్ఫిడెంట్ గా క్రింజ్ చేయడం స్టార్ట్ చేశాడు. అది చూసాక అప్పుడే ఫిక్స్ అయిపోయా ఈ సినిమాల్ని పార్ట్లుగా కాదు, సీరియల్లో లాగా ఎపిసోడ్లుగా దింపాలని. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. మీరు హాలీవుడ్ ఐరన్ మ్యాన్ ని చూసుంటారు, బట్ తెలుగు స్టేట్స్ లో ఉండే ఐరన్ మ్యాన్ ని చూడలేదు కదా. అయితే చూడండి. ఫస్ట్ ఈ రీల్ చూడగానే సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కదా, ఎక్కడో స్కూల్ బెల్ కొడుతున్నారు, అది వీడి రీల్ లో రికార్డ్ అయిపోయిందేమో అని అనుకున్నా. కానీ తర్వాతే అర్థమైంది వీడిని కొడుతుంటేనే ఆ సౌండ్ వస్తుంది అని. అయినా ఎవర్రా మీరు? చైనాలోని యాప్ లో రికవరీ ఏజెంట్లా ఉన్నారు. మీ యాప్ లాగా మీరు కూడా డమ్మినా ఏంటి? 70 ఏళ్ల వృద్ధుడు ఒక్క పంచిస్తేనే పడిపోతున్నారు. జనరల్ గా స్క్రీన్ మీదకి హీరో రాగానే పెద్దగా సెలబ్రేట్ చేస్తాం, కానీ వీడు స్క్రీన్ మీద కనిపించగానే స్కిప్ ఆప్షన్ కోసం పెద్ద యుద్ధమే చేస్తాం. ఎందుకంటే వీడు అప్లోడ్ చేసే ఏ వీడియోలో కూడా కాంటెక్స్ట్ ఏంటో అర్థం కాదు. వీడు బీచ్ దగ్గరికి వెళ్లి అక్కడ సరదాగా తీసుకున్న వీడియోలను కూడా ఒక యోధుడు మూవీలో ఫుటేజ్ అని చెప్పి పోస్ట్ చేస్తాడు. లేదంటే 3 చెంచాగాల్ని పిలిపించి వాళ్ళని తలో దెబ్బ వేసి ఒక 10 సెకండ్ల వీడియోను కూడా ఒక యోధుడు మూవీలో ఫుటేజ్ అని చెప్పి ప్రమోట్ చేస్తాడు. అన్నిటికీ మించి ఆల్రెడీ ఒక సినిమా తీసేశానని, అది థియేటర్ లో 50 డేస్ ఆడిందని, బ్లాక్ బస్టర్ కూడా అయ్యిందని ప్రెస్ మీట్లు పెట్టి మరీ అబద్ధాలు చెప్తాడు. ఇక వీడు అప్లోడ్ చేసే ఆ రోత వీడియోల్లో సేమ్ ఆర్టిస్టులు ఉంటారు, కానీ సినిమా పేర్లే మారుస్తుంటాడు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసే ఈ వీడియోని ఒకసారి ఒక యోధుడు మూవీలోదని చెప్పాడు, ఇంకొకసారి నీ ప్రేమే నా ప్రాణం మూవీలోదని కూడా చెప్పాడు. ఈసారి అయితే ఏకంగా ఐరన్ మ్యాన్ మూవీలోదని చెప్తున్నాడు. అలా కాదురా ఎరుపు కూడా. ఒరే, నేను నీ వీడియోస్ చూసాక ఏ క్లిప్ ఏ మూవీలోదో కన్ఫ్యూజ్ అయినంతగా అన్ని మూవీస్ లో ఒకే ఎక్స్ప్రెషన్ తో యాక్ట్ చేసే సల్మాన్ ఖాన్ మూవీస్ లిస్ట్ చూసి కూడా కన్ఫ్యూజ్ అవ్వలేదు కదరా. ఒరే, వాళ్ళ పేరెంట్స్ కి నేను అమ్మాయిని పెళ్లి చేసుకునే ఇష్టం లేదురా. మనవరాల వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళ పేరెంట్స్ కి ఏంటి ప్రపంచంలో ఎవరికీ నచ్చవు. ఏం చేయమంటావు చెప్పు. అయినా కానీ చెప్పాను, కుదరదండి. ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా నేను అమ్మాయిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పాను రా. ఆహా, అంత స్ట్రాంగ్ గా చెప్పినా కూడా వినట్లేదా? అయితే ఒక పంచాయతీ నువ్వు వాళ్ళ నాన్న ఏం చేసాడో తెలుసు. గన్తో షూట్ చేసుకున్నాడు రా. అవునరా, కొన ఊపిరితో హాస్పిటల్ జాయిన్ చేశాడు రా. నేను వాళ్ళ నాన్న అంత తెంగురాడు ఏంటి అంకులు? చేతిలో గన్ను ఉంటే నిన్ను కాల్చాలి గానీ ఆయన ఎందుకు కాల్చుకున్నాడు? నువ్వు మనిషి లేకపోతే మాట రోగానివిరా నువ్వు. టీవీలో యాడ్లు చూస్తుంటే మధ్యలో సీరియల్స్ వచ్చినట్టు మూవీ క్లిప్స్ మధ్యలో నీ వీడియోలు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలని చిన్నప్పుడు ఒక సామెత ఉండేది. ఇప్పుడు నీ వీడియోలు చూసే వరకు దాని విలువ తెలియలేదు నాకు. మరి లేకపోతే ఏంట్రా, నువ్వేమో హీరోకి కుష్టి వ్యాధి వస్తే ఎలా ఫైట్ చేస్తాడు అన్నట్టు యాక్ట్ చేస్తావు, కానీ నువ్వు దెంకొచ్చే ఫుటేజ్లన్నీ హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి. ఇప్పుడు ఆ ఫుటేజ్ ని నీ ఫుటేజ్ ని మెర్జ్ చేసి పెడితే ఈజీగా తెలిసిపోతుంది ఇది ఒక ఫేక్ వీడియో అని. ఇలాంటి పని ఒకసారి చేస్తే పొరపాటు అనుకోవచ్చు, కానీ నువ్వు ఇదే పని పదే అదే పేజ్ లో పోస్ట్ చేస్తున్నావు. ఇలాంటి నాన్ సింక్ రోత వీడియోలన్నీ స్టోర్ చేసే నీ పేజ్ ని చూస్తే ఎలా ఉందో తెలుసా? అయితే చెప్పు. ఖాళీ అయిపోయిన మిరిండా బాటిల్లో బాదం పాలేసి అమ్మేసే కిరాణా కొట్లా ఉంది. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. ఎవరి ఫ్యాను? నేను డాక్టర్ శ్రీహరి గారి ఫ్యాన్ అండి. ఆయనది నీ ప్రేమ నా ప్రాణం సినిమా చూశానన్నమాట. అప్పటి నుంచి నేను ఆయన ఫ్యాన్ అయ్యాను. ఓరి నీ గుద్దగా నమస్కారం రా బాబు, ఎందుకురా మమ్మల్ని ఇలా సావదెంగుతావు? ఏ మీడియా వాడో యూట్యూబ్ ఛానల్ పబ్లిక్ ని అడిగితే అదొక అందం, కానీ నువ్వే మైక్ పట్టుకెళ్ళి నువ్వే వాళ్ళని అడిగితే నీ పేరు చెప్పక ఇంకెవరి పేరు చెప్పుద్ది. ఇక్కడ అన్నిటికంటే దరిద్రం ఏంట్రా అంటే పబ్లిక్ ఒపీనియన్ కూడా డబ్బింగ్ చెప్పించాడు వీడు. పోనీ అదైనా చక్కగా వచ్చిందా అంటే లేదు, మూతి మాదాపూర్ లో ఉంటే మాట మంగళగిరిలోనే ఆగిపోయింది. నేను ఈరోజు బీచ్ లో అమ్మాయిని చూశాను రా.
మనందరం మంచి వాళ్ళు అయిపోతాం. నేను అమ్మాయిని ప్రేమించిన 1 అమ్మాయిని పట్టుకోవాలి, 2 నేను అమ్మాయిని లవ్ చేయాలి, 3 ఆ అమ్మాయి నన్ను లవ్ చేసి చేసుకోవాలి, 4 అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలి. 5 ఇదిరా నా లైఫ్, పంచభూతాలు. మై టార్గెట్. వెయిట్ ఆ రోజు నేను చెప్తా. ఈ విషయం ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి తెలిసిందనుకో 6 అడుగుల గోతులో అడ్డంగా పాతేస్తాడు మిమ్మల్ని. నీకోసమే పోలీసులు వచ్చారు, వెళ్ళి మరి. నాకు ఒకటి అర్థం కాలేదు బాబాయ్, నువ్వేమో సినిమాలో క్లిప్స్ అంటున్నావు కానీ ఏ ఫుటేజ్ చూసినా క్వాలిటీగా ఉండవేంటి? ఏదో పాతకాలపు సినిమాల కంటే పాతగా ఉంటాయి. అసలు ఏ ఇయర్ లో స్టార్ట్ చేసావురా బాబు ఈ సినిమాల్ని? అసలు ప్రొడ్యూసర్ పెట్టే బడ్జెట్ సినిమాకి అవుతుందా లేక నీ హెల్త్ చెకప్స్ కి అవుతుందా? నాకు ఒక గన్ ఇస్తారా? సార్ మీరు ఒక యోధుడు సినిమా హీరో గారు కదా, నాకు ఆటో సెల్ఫీ ఫోటో ఇవ్వండి సార్. నేను ఎంతో మంది ఎర్రి హుగ్గల్ని చూశాను తాత, కానీ నీలాంటి పిచ్చి ఫుగ్గల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. దండంరా దోత, సారీ తాత. ఒరేయ్, నిన్ను చంపాలంటే చాలా బాధగా ఉందిరా. బాబోయ్, నువ్వు చేసే యుద్ధం ఇన్స్టాగ్రామ్ మీద కాకుండా పాకిస్తాన్ మీద చేస్తుంటే వారు 1 సైడ్ అయిపోయేది. అవరీరా, నేను అమరావతిలో ఉన్నాను రా. వాడు అజిత్ తెలిసిందా? ఓ ఇది షాకింగ్ ఎక్స్ప్రెషన్. హార్ట్ అటాక్ వచ్చిందేమో అనుకున్నా. ఒరే, వాడిని ఎలాగైనా పట్టుకోవాలరా. నేను బయలుదేరి వచ్చేస్తాను రా. ఇప్పుడే స్టార్ట్ అవుతాను, బయలుదేరుతున్నాను. సరే ఒక్కడవే ఎల్లకు, అసలే వయసు అయిపోయింది. ఆ చేతుకున్న బ్రాస్లెట్లు ఉంగరాలు దెంకిపోతారు. ఎవడో తెలుసు, నేను ఎవడ పంపించాడో తెలుసు, వాడి బాబు తెలుసు, వాడి తాత తెలుసు. వీడు తెలుసు, వీడి బాబు తెలుసు, వీడి తాత కూడా తెలుసా? హో తెలిసే ఉంటదిలే. వీడి తాత నువ్వు క్లాస్మేట్స్ అయి ఉంటారు కదా. ఈ రోడ్డులతో తొక్కి చంపేసానుకో, పచ్చడైపోతావు. అంతవరకు ఎందుకురా? అసలే సమ్మరు, మనకి ఈ దమ్కీలు ఎందుకు తాత? ఇంతకీ గ్యాస్ బిల్ వేసుకున్నావా? ఈ సరిగ్గా 5 లెక్క పెడతాను, తప్పించుకొని పారిపోరా. 1 2. అది కాదండి, దొరికినండి వెంటనే కాల్చకుండా మీరు ఇలా నీరసంగా లెక్కెడతా ఉన్నారనుకో, వాడు పారిపోవటం కాదు, పారిపోయినోడే తిరిగి ఇంకో 10 మందిని తీసుకొచ్చి 5వ నెంబర్ కంప్లీట్ అవ్వకుండానే మీ కొత్త పగలు కొడతాడు. భారతదేశ యువరాజు శ్రీహరి యొక్క మదర్ కి క్యాన్సర్ వస్తుంది. అయితే డాక్టర్లు క్యాన్సర్ తగ్గించలేకపోతారు. శ్రీహరి చాలా డిప్రెషన్ గురవుతాడు. అప్పుడు శ్రీహరి ఏమైనా ప్రకటిస్తారంటే, తన తల్లి ప్రాణాలు కాపాడిన వారికి తన యావత్ సామ్రాజ్యాన్ని, తన ఆస్తులు మొత్తాన్ని ఇచ్చేస్తానని ప్రకటిస్తాడు. కొంచెం సేపు అమ్మగారి సంగతి పక్కన పెట్టు, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి పిచ్చాసుపత్రి ఎక్కడుందో చూసి జాయిన్ అవ్వు. ఈస్ట్ కొరియా దేశం యొక్క శాస్త్రవేత్తలు క్యాన్సర్ కి మందు కనిపెడతారన్నమాట. ఈస్ట్ కొరియానా? అది ఎక్కడుంది నీ కొత్తలోనా? కొంపదీసి ఇప్పుడు కొత్త ఎక్కడ ఉంటదని సెర్చ్ చేసావు, గూగుల్ మ్యాప్స్ కన్ఫ్యూజ్ అవుద్ది. రవిగాడిని పట్టుకోవటానికి వీడు వాళ్ళ ఫ్రెండ్స్ ని కొడుతున్నాడు. ఆ రవిగాడేమో మన తాతకి దొరకకుండా తిరుగుతున్నాడు. వీడు కొట్టిన విషయం ఆ రవిగాడికి తెలిస్తే వాడు తాతతో ఏమంటాడో తెలుసా? ఏమంటారు? నేను నీకు దొరికినా పెద్ద యూజ్ ఉండదు, నీ పెన్షన్ డబ్బులు రాజస్థాన్ రాయల్స్ మీద వేసి దెంగబెట్టా. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక 2K లైక్స్ కొట్టండి మామ. మన బ్యాకప్ ఛానల్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో పిన్నిడ్ కమెంట్ లో ఉన్నాయి, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ నుంచి వాటిలో కూడా రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయి. అలాగే ఈ ఛానల్ ని 50K చేసేయండి, ఒక లుక్ వేయండి మామ, అయిపోద్ది. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మరి ఇంకేంటి, మరి ఒక వృద్ధుడు సీరియల్ ని కంటిన్యూ చేయమంటారా లేదో కమెంట్ చేయండి. నెక్స్ట్ లెంతీ వీడియోతోనే కలుస్తా. థ్యాంక్స్, నమస్తే.